శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. మన గోపురం ప్రేక్షకులందరికీ కూడాను అనేక నమస్సులు. నరదృష్టి తగలటానికి గల కారణాలు ఏంటి అంటే, నరుల దృష్టికి నల్లరాళ్ళు పగులుతాయి అంటారు. అంటే ఈ కంటికి అంతటి శక్తి అనేటటువంటిది ఉంటుంది ఖచ్చితంగా. ఎవరో అక్కర్లేదండి, ఒక్కొక్కసారి మన కళ్ళే మనకి దృష్టి అనేటటువంటి దృష్టి దోషం అంటారు. దాన్నే మనం కాలక్రమేణా దిష్టిగా మార్చుకున్నాం. దృష్టి అంటే చూడటం అన్నమాట. ఈ దృష్టి దోషం అనేటటువంటిది ఎవరికీ ఒక్కర్లే, మన గురించి మనం కూడా ఒక్కోసారి అనుకున్నప్పుడు కూడాను తగులుతూ ఉంటుంది. అయితే అసలు కారణాలను కనుక మనం శోధించినట్లయితే ఇవాళ ప్రతి వాళ్ళకి కలుగుతోంది నరదృష్టి. దానికి కారణాన్ని నేను చాలా గమనించానండి. అసలు ఎందుకు ఇలా అవుతుంది అని ఒక రకమైనటువంటి పరిశోధన చేశాను నేను. చేస్తే నాకు అవగతమైనది ఏమిటంటే, నాకు అవగాహన కలిగినటువంటి విషయము, పూర్వకాలంలో ఇంత నరదృష్టి నరఘోష ఉండేది కాదు, మరి ఇవాళ ఎందుకుంది అని అంటే, ఆ రోజు సంపాదించుకున్నారు, ఈరోజు సంపాదించుకుంటున్నారు, ఆ రోజు ఉన్నారు జనాలందరూ, ఈరోజు ఉన్నారు. మరి కారణం ఏమిటి అని అంటే, అప్పుడు ఇంత ప్రాపకాండ లేదు. ఇవాళ మన ఇంట్లో ఒక కప్పు కాఫీ తాగుతున్నా, ఒక కప్పు టీ తాగుతున్నా కూడా స్టేటస్లో పెట్టుకునే పరిస్థితికి వచ్చేసాం. అంటే ప్రదర్శన, నలుగురికి చెప్పుకునేటటువంటి ఇది. అప్పుడు ఏమవుతుంది, మన కళ్ళకే మనకి దృష్టి దోషం ఉందనుకున్నాం, అటువంటిది నలుగురు కళ్ళు పడుతున్నాయంటే ఆలోచించుకుందాం. ఇది ఒక కారణం కావచ్చు. అదేవిధంగా ప్రదర్శన ప్రతి దానికి కూడాను, ఒక చీర కొనుక్కొచ్చుకున్నా, లేకపోతే ఒక నగ కొనుక్కొచ్చుకున్నా, అది బంగారం నగ కావచ్చు. ఇవాళ ఉన్నటువంటి బంగారం వెండి రేట్లు ఎంత ఉన్నాయో మనందరికీ తెలుసు, పరుగు పెడుతున్నాయి, ఆకాశాన్ని అంటున్నాయి. అది గిల్టు నగలు కావచ్చు, బంగారపు నగలు కావచ్చు, వస్తువులు కావచ్చు. ఇంట్లో చెంచా కొనుక్కున్నా కానీ స్టేటస్లో పెట్టుకోవటం, లేకపోతే 10 మందికి చూపించుకోవటం. అప్పుడు ఏమవుతుంది, మన స్టేటస్ని చూసేవాడు 10 మంది కాకపోతే 100 మంది కాతే కనీసం ఒక 15-20 మంది అయినా ఉంటారు కదా. అలా చూసినప్పుడు ఏమవుతుంది, మన కళ్ళతో పాటుగా చుట్టుపక్కన వాడిని. ఇది మనం మానుకోవాలి మొట్టమొదటిగా. అప్పుడు కొద్దిగా మనకు నరదృష్టి నరఘోష అనేటటువంటిది పోతూ ఉంటుంది. ఇంకొకటి, అసలు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది. ఇంకా రాగదనమాట, రాకముందరే అదే అంటారు పెద్దవాళ్ళు, ఒక సామెత చెప్తుంటారు చూసారా, మబ్బులు చూసి కుండలో నీళ్లు పారబోసేట. అట్లాగే ఎక్కడో ఏదో వచ్చేస్తుంది మనకి అని చెప్పి ముందరే చెప్పుకుంటూ ఉంటారు. నేను లోకంలో చాలామంది దగ్గర చుట్టుపక్కలే గమనిస్తూ ఉంటాను. ఇంకా ఏమీ లేదు, ఆలుచూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఇంకా ఇక్కడేం జరగదు. కానీ అప్పటికే వాళ్ళ పిల్లలు అమెరికాలో సెటిల్ అయిపోయినట్టు, ఒక స్థాయిలో ఉన్నట్లు ఇంకట్లా ఎన్నో చెప్తూ ఉంటారు, నాతోనే చెప్తూ ఉంటారు. నేను అనుకుంటూ ఉంటాను, కానీ డైరెక్ట్గా అంటే వాళ్ళు మళ్ళా మనసు నొచ్చుకుంటారు కదా అని చెప్పి నేను ఆలోచించి ఏమీ మాట్లాడకుండా నవ్వి ఊరుకుంటున్నాను. ఇలాంటి వాటి వల్ల కూడా మన కుటుంబానికి దృష్టి దోషం అనేటటువంటిది కలుగుతుంది. ఇలాంటి చర్యలు మనం తీసుకున్నట్లయితే కనుక చిన్న జాగ్రత్తలు, ఇవి చర్యలు కూడా కాదు, చిన్న జాగ్రత్తలు, వీటిని కనుక మనం కంట్రోల్ చేసుకోగలిగితే, ఎప్పుడైతే ఒకసారి కొనుక్కొచ్చుకు రాగానే మనకు స్టేటస్లో పెట్టుకోవటం, లేకపోతే 10 మందికి చూపించటమో ఇలా చేస్తున్నాం కదా, ఇది అలవాటైపోయింది. మరి మానుకోవటం ఎలా అంటే, ఒక్కసారిగా మానుకోలేరు ఎవరు కూడా. నెమ్మదిగా ఒకసారి వద్దు ఇవాళ అని అనుకున్నాం అనుకోండి, ఇవాళ మానేస్తాం, కానీ రేపటికి మళ్ళీ మనసు పీకుతుంది. ఎందుకు, ఈ మనసు అనేటటువంటి చంచలమైంది కదా, కాబట్టి మనసు పీకుతుంది, మళ్ళీ రేపైనా సరే చూపిస్తాం. అలా 1-2 సార్లు జరుగుతుంది, కానీ తర్వాత మరల ఏమవుతుందంటే మనకు మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం ఖచ్చితంగా. ఈ విధంగా చేయటం వల్ల కూడా నరదృష్టి నరఘోష అనేటటువంటిది రాకుండా ఉంటుంది. ఏమండి, మరి ఇంకా వచ్చిందండి, మేము ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాము, కానీ ఎందుకోనండి మా మీద 10 మంది ఏడుస్తున్నారండి అని అంటుంటారు. అయితే నిజమండి, చాలామందిలో ఉండేటటువంటిది. కొంతమంది ఎవరో ఎందుకు, నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, నా మొహాన్ని నన్ను అంటుంటారండి. ఇప్పుడు మాకేమి అద్దింట్లోనే మేము ఉండేది, అయినా సరే ఇంకా ఏమిటో బాధపడిపోతుంటారు కొంతమంది. సరే, అదంతా పక్కన పెడితే అసలు నరదృష్టి నరఘోష అనేటటువంటిది ఎందుకు వస్తుందంటే, మహానే వాళ్ళ మనసులో జెలసీ అంటారు చూసారా, అది కొట్టొచ్చినట్టు కనపడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఖచ్చితంగా మనకి బాధ కలుగుతుంది, అలాంటివి మనకు తగులుతాయి కూడా. మరి అలాంటప్పుడు ఏం చేయాలండి అని అంటే, ఇంటికి అందుకనే మన పూర్వీకులు ఏర్పాటు చేసినటువంటిదే దృష్టి దోషం పోవటానికని ఈ గుమ్మడికాయ లాంటిది కట్టడం. కలబంద ఉంటుంది చూసారా, ఆ కలబందకి కూడాను ఒక రకమైనటువంటి ముళ్ళులాగా ఉంటాయి. దాన్ని ఈ విధంగా కాకుండా ఇలా పెట్టమంటారు. ఇలా పెట్టడం, ఈ విధంగా పెట్టడం వల్ల ఏంటంటే, మనం ఎప్పుడన్నా లోపలికి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు సింహద్వారం దగ్గర పెట్టడం వల్ల
మనకు నెత్తిని కొట్టుకొని నెత్తినంతా జుట్టు ఊడేట్టని కాదు అక్కడ. అంటే ఇలా కొంచెం తగలనట్టుగా, లేకపోతే కనుక వాటి యొక్క గాలి తగిలితే కూడా మనకి ఆ నరదృష్టి నరఘోష అనేటటువంటిది ఉండదు. ఇవాళ చాలామంది ఇళ్లలో ఈ అలవీరా చెట్లు అనేటటువంటిది పెడుతున్నారు, కాబట్టి దానివల్ల కూడా ఉండదు. ఇంకా మనం ఇల్లు తుడుచుకుంటాం రోజు కూడా, అనునిత్యము కూడాను ఇల్లు చిమ్ముకొని తుడుచుకుంటాం కదా. ఇల్లు తుడుచుకునేటప్పుడు కూడా అందులో గల్ల ఉప్పు వేసుకోవటం, ఆ తర్వాత పట్టిక అమ్ముతారు, ఆ పట్టికని ఎర్ర గుడ్డలో తీసుకొచ్చి కట్టి వాకిలి కట్టడం. అది బాగా దృష్టి ఉన్నప్పుడండి దానంతా అది కింద పడిపోతుందండి. నేను ప్రత్యక్షంగా మా ఇంట్లో గమనించాను. ఏమిటి ఎవ్వరూ ముట్టుకోలేదు, ఎర్రగుడ్డలో కట్టారు, నాకు ఎందుకో మనసుకు అనిపించింది చాలా ఇబ్బంది పడిపోతున్నావు అని. ఒక్కసారిగా కింద పడిపోయింది. ఒకసారి ఎప్పుడైతే కింద పడిపోయిందో దాన్ని మరలా కట్టకండి, పక్కన పెట్టేసేయండి. అలా చేయటం. తర్వాత ఆ పటికనే కొంచెం పొడిలాగా కొట్టి ఇల్లు తుడిచేటప్పుడు కూడా వేసుకోవచ్చు. ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే కనుక నరదృష్టి నరఘోష లాంటివి కూడాను మన దరి చేరకుండా ఇవన్నీ కూడా ఆపుతాయండి. స్వస్తి.